చాలా మంచి క్వశ్చన్ అడిగారు నాన్న. సో లెటర్ బి వాళ్ళకి 2025లో ఎలా ఉండబోతుంది? సో బి అంటే రెండు అంటే చంద్ర ప్రభావం. సో బి వాళ్ళకి మంచి పబ్లిసిటీ ఉంటుంది. చాలా అంటే వీళ్ళు బి లెటర్ యూజువల్లీ ఎలా ఉంటారంటే కామ్, సైలెంట్, పాజిటివ్, అందరిని మన అనుకుంటారు. కోపం వస్తే మాత్రం భరించలేము. సో ప్రేమ ఎక్కువ, కోపం కూడా ఎక్కువ ఉంటుంది. కోపం రేర్, ప్రేమ ఎక్కువ. బాలయ్య గారు లాగా కైండ్ హార్టెడ్. సో బి లెటర్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. బిల్ గేట్స్ సైలెంట్, కోపం చూడలేదు. బైడెన్. సో బి లెటర్ చాలా మంది ఉన్నారు. భానుమతి గారు, భానుప్రియ గారు, భానుచంద్ర గారు, గంభీరంగా ఉండే బాలయ్య గారు. సో ఈ రోజు చెప్పాలంటే ట్రైలర్ లాంచ్ అయ్యింది బాలయ్య గారిది 109. అది రైట్ నెంబర్. ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. డాకు మహారాజ్. సో బాలయ్య గారిది ఇది 109 మూవీ. 109 అంటే 1. ఆయన పుట్టింది 10 జూన్ 1960. ఆయన బర్త్ నంబర్ 1, డిస్ నంబర్ 5. ఆయన బర్త్ నంబర్ 1. ఈ సినిమా 109వ సినిమా అంటే మళ్ళా 1 కాంబినేషన్. ఈ 1 అంటే నేను లీడర్ని, నేను నంబర్ 1 అంటే వీళ్ళు ఇంచి బయటకు చెప్పకపోయినా మనసులో అయితే నేను ఆ 1 సీట్లో ఖర్చు వేయాలనే పట్టుదల ఉంటుంది. బాలకృష్ణ గారిది 109వ సినిమా. ఆయన పుట్టింది 10. ఈ 10లో ఏమంటే సూర్య భగవానుడి దీవెనల వల్ల దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ. బాలయ్య గారు అన్స్టాపబుల్ చేసినా, ఏం చేసినా, షో చేసినా, నేను యాక్చువల్గా బాలయ్య బాబు అన్స్టాపబుల్ అంటే ఎట్లుంటుందో ఏమో అనుకున్నా. కూర్చోబెట్టేస్తున్నాడు ముక్కాలు గంట కూడా. సో మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా దే ఆర్ వాచింగ్. ఎంత టైం పాస్ అయిపోతుంది అంటే చాలా అంటే టాప్ షోస్ లో, సూపర్ హిట్ షోలో రియల్లీ బాలయ్య బాబు ఇస్ అన్స్టాపబుల్. సో ఇప్పుడు ఈ 109 డాకు మహారాజ్. సో నాగవంశీ గారు ప్రొడ్యూసర్ అండ్ బాబీ డైరెక్టర్. బాబీ పేరులో 5 లెటర్స్ ఉన్నాయి. బాలయ్య బాబు బర్త్ మంత్ కూడా 5 వస్తుంది. సో ఈ 5కి బాబీ 5 మ్యాచ్. సో డైరెక్టర్ కూడా ఈయనకి సింక్ అయిపోయినాడు. ఈయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టే 100% సినిమా తీసే ఆస్కారం ఉంది. బాబీలో 5 లెటర్స్. బాలకృష్ణ గారి బర్త్ మంత్ ఇయర్ కొడితే 5. సో 5 అంటే ఏం లేదు సార్, ఏది పట్టినా బంగారం. సో డిస్ నంబర్ 5 ఉన్నోళ్ళు నరేంద్ర మోడీ గారు 8/5. నాకు తెలిసి ప్రపంచంలో టాప్ అందరు కూడా 5 ఉంటుంది డిస్ట్ని, లేదా బర్త్ 5 ఉంటుంది. విరాట్ కోహ్లీ బర్త్ 5, మమతా బెనర్జీ 5, కాజోల్ 5. సో ఈ 5 వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ గ్లామర్, అందంగా ఉంటారు, మెస్మరైజ్ చేస్తారు. సో ఈ డైలాగ్ కొడితే ఎవరు చెప్పినా కూడా అది కంటికి చెవికి ఇంపు ఉండదు. అది బాలయ్య బాబు చెప్తేనే అట్రాక్ట్ అవుతుంది. ఆయన మామూలు డైలాగ్ అయినా కూడా అది మాస్ క్రౌడ్స్కి పిచ్చి లేపేస్తుంది. సో ఈ డాకు మహారాజులో 37 నంబర్ ఉంది. మళ్ళీ 37 అంటే మళ్ళా 1. ఈయన పుట్టింది 10/1. సో ఈ 37 అంటే 3 జూపిటర్, దేవతల దీవెనలు, 7 కేతు. 7 అంటే డబ్బు. సో 3-7 పెళ్ళిలో 3 7 అడుగులు కాంబినేషన్ లాగా 37 నంబర్లో ఉన్న వాళ్ళు కరుణానిధి ఒకరు, ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకరు, వ్లాడిమిర్ పుటిన్ ఒకరు. వీళ్ళందరూ కూడా మంచి ఆయుష్, పేరు మంచి పేరు, గొప్ప చరిత్ర వీళ్ళంతా. కరుణానిధి గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, ఈవెన్ వ్లాడిమిర్ పుటిన్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఆయనకు ఉన్నంత సెక్యూరిటీ ప్రపంచంలో ఎవరికి ఉండదు. అంత మనీ ఎవరికి ఉండదు. సో 37 అంటే లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ మనీ. అండ్ సినిమా 12th జనవరి 2025 నాకు తెలిసి మొదటి హిట్ నమోదు చేసుకోబోయేది గ్యారంటీగా. కలెక్షన్స్ వైజ్ అంటే చైల్డ్ ఇన్ సిస్టంలో 30 అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణం, తెలంగాణ నంబర్స్ 30. సో అజీమ్ చంద్ ప్రేమ్జీ 30, ఎన్ చంద్రబాబు నాయుడు 30, అండ్ ఈవెన్ డాకు మహారాజ్ ఇస్ 30. సో 30 అంటే సినిమా నిండా కలకల్లాడిపోవడం, కలెక్షన్స్ నిండిపోవడం. అండ్ బాలయ్య బాబు నాకు తెలిసి సంక్రాంతి కింగ్ ఆయనకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. అండ్ సంక్రాంతి కూడా జనాలు బాలకృష్ణ గారిని బాగా ఓన్ చేసుకుంటారు. ఎస్. అండ్ బాలకృష్ణ గారి పేరులో 11 లెటర్స్ ఉన్నాయి నాన్న. చిరంజీవి గారి పేరులో 11 లెటర్స్, చంద్రబాబు గారు. అండ్ 11 అంటే పబ్లిసిటీ. వీళ్ళకి విపరీతమైన చంద్ర ప్రభావం వల్ల 11 అంటే చంద్రుడు అంటే మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు చిరంజీవి గారు కూడా 1 సినిమాలు పాటలు పాడారు, బాలయ్య గారు కూడా 1 సినిమాలు పాటలు పాడారు. సో 11 అంటే మల్టీ టాలెంటెడ్. సో ఒక కళ కాదు, ఇది చేస్తా ఇంకోటి కూడా చేసే టాలెంట్ ఉంటుంది, పబ్లిసిటీ ఉంటుంది. 26 అంటే మనీ. బాలయ్య గారి బాబులో 26, రామోజీలో 26,
నారాయణ స్వామి 26, హీరో కృష్ణ 35, మహేష్ బాబు 35, అండ్ ఈవెన్ చిరంజీవి 35. చాలా మంది 8 అంటే భయపడతారు. అవునవును, 8 అంటే డబ్బు సార్, భయపడేది కాదు, అష్ట ఐశ్వర్యము. సో బాలయ్య బాబు గారి పేరులో 11-26 కాంబినేషన్లో అద్భుతంగా ఉంది. ఆయన గ్రాఫ్ ఎప్పుడు కూడా అంటే చిన్న చిన్నవి 1-6 ఫ్లాప్లు ఉండేది, ఎవరికన్నా ఉంటాయి, బట్ హిస్ గ్రాఫ్ ఈస్ గోయింగ్ టు రైజ్ నౌ. అండ్ 109 పెద్ద హిట్ కాబోతుంది. ఫ్యాన్స్ పండగ చేసేసుకోండి. సంక్రాంతి నాకు తెలిసి ఇది పెద్ద పండగ. ఈ పండగలో ఈ సినిమా ఇంకో పెద్ద ఫ్యాన్స్ కి పండగ. బాలయ్య గారు అంటేనే పండగ, ఇంక ఉత్సాహం లాంటి 2020 పేరు కూడా డాకు మహారాజ్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంది. అండ్ నంబర్స్ నాకు దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాలార్లో నంబర్స్ ఎంత బలంగా ఉన్నాయో, కల్కిలో ఎంత బలంగా ఉన్నాయో, ఇంద్రా సినిమాలో ఇంద్ర ఎంత బలంగా ఉందో, డాకు మహారాజ్ కూడా అంత బలంగా. న్యూమరాలజీ పరంగా అడ్డంకులు లేవు. కలెక్షన్స్ మళ్ళా తిరగరాస్తాడు బాలయ్య బాబు. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుకు ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం. బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ పెట్టి వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయో అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి.
1 వీక్ 10 డేస్ పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.